అదండి. సో మరి ఇది మీరు చేసేటువంటి హిందూ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ముఖ్యమైన ట్రావెల్స్ ఏంటండి హిందూ టూర్స్ లో దేవాలయాలకు సంబంధించి? ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు మన డిస్కషన్ లో యాక్చువల్ గా అంటే ఏదైతే నేను ప్యాషన్ తో నేను స్టార్ట్ చేశానని చెప్పానో, సో అది చేస్తూ 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 ఉంటే నాకు దాంట్లో పిలిగ్రిమేజ్ టూర్ కూడా ఇండియా వైడ్ చేస్తుండేండి యాక్చువల్గా. రైట్, ఇండియా వైడ్ చేస్తున్నప్పుడు నేను ఈ వారణాసికి మన 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 ఇండియా ఈజ్ అ ప్లేస్, ఇట్స్ అ బంచ్ ఆఫ్ పిలిగ్రిమేజ్ ప్లేసెస్. మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేవు. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి ఒక 40-50 ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏముంటుంది, డబ్బులు, పిల్లల రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది, ఇంకా పెళ్ళిళ్ళు చేసేస్తారు వాళ్ళు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటారు యాక్చువల్గా. వాళ్ళకి అట్మోస్ట్ ఏంటిది, వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే నేను ఈ టెంపుల్స్ నేను కవర్ చేసుకోవాలి, ఈ టెంపుల్స్ నేను కవర్ చేసుకోవాలి అని ఒక ఉంటుంది వాళ్ళకి. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అయిపోయిన తర్వాత ఏముంటుందండి, మనం ట్రావెలే చేయాలి ఇంకా అంతే లైఫ్లో. సో అట్లా అప్పటి వరకు సంసారం అనేది ట్రావెల్ చేశారు, తర్వాత నుంచి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రావెల్ చేయాలి. ఆబ్వియస్లీ మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా ఏ పేరెంట్స్ కైనా కానీ మన హిందూ సంప్రదాయం ఏంటంటే తీర్థయాత్రలు చేస్తే అదొక హ్యాపీనెస్. అమ్మాయి ఎప్పుడో కల్చర్ లో ఉంది యాక్చువల్ గా, ఎప్పటి నుంచో ఉంది. మనకి ఇన్ని ఫెసిలిటీ కాకపోయినా కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. సో అయితే నాకు ఈ హిందూ టూరిజం ఇప్పుడు ఏదైతే చెప్పారో, ఇది నా కంపెనీలో నుంచి నేను దీన్ని సిస్టర్ కన్సర్న్ లాగా సపరేట్ గా నేను ఓపెన్ చేశాను మెయిన్ గా. సో హిందూ టూర్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే దీంట్లో ప్యూర్లీ మన పిలిగ్రిమేజ్ ప్యాకేజెస్ మాత్రమే ఉంటాయి హిందూ టెంపుల్స్ కి. మీరు అడిగారు నన్ను ఎక్కడెక్కడ అని చెప్పి, అంటే మన భారతదేశం మొత్తంలో ఎక్కడైనా సరే మన హిందూ టెంపుల్స్ ఉన్న ప్రదేశాలకి మీరు ఒకవేళ మా క్లయింట్స్ కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళకి ఎటువంటి ఎఫర్ట్ లేకుండా, వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, ఓకే, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ట్రావెలింగ్తో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్ కానీ, వాళ్ళ అకామిడేషన్ అరేంజ్మెంట్ కానీ, ఇంకా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, ఇవన్నిటి పైన వాళ్ళు దృష్టి పెట్టకుండా ఆ బర్డెన్ మొత్తం మేము తీసుకొని వాళ్ళకి ఎఫర్ట్లెస్గా ఓన్లీ దేవుడి పైనే ధ్యానం ఉండేలాగా మేము దాన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేద్దామని చెప్పి. ఇంకా అంటే ఏ టెన్షన్ ఉండదు ట్రావెల్ లో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక దర్శనంకి మనం ఎక్కడైనా వెళ్తే మనకు ఆ దైవత్వమే గుర్తు రావాలి, ఆ దేవుడే గుర్తు రావాలి తప్ప అబ్బా ఇది బాగాలేదు, అది బాగాలేదు, నాకు ఇట్లా అయింది అట్లా అయింది అనే ఇది ఉండదు వాళ్ళకి. సో ఆ బర్డెన్ అంతా హిందూ టూర్స్ తీసుకొని వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. హిందూ టెంపుల్స్ తో మంచి